రామరాజు హాల్లో కూర్చొని ఉంటాడు. అప్పుడే చందు అక్కడికి వచ్చి, నాన్న ఇవి రైస్ మిల్లు లెక్కలు నాన్న అని చెప్తూ ఉంటే, మీ నాన్న రైస్ మిల్లు బాధ్యత నీకు అప్పచెప్పాడు కదా పెద్దోడా, ఇప్పుడు అవన్నీ ఎందుకురా, మళ్ళీ లెక్కలు ఎందుకు అప్పచెప్తున్నావు అని చెప్తూ ఉంటే, నా కొడుకు అలా అన్నీ బాధ్యతగానే ఉంటాడు, వీడు నా కొడుకు, కొంతమంది ఉన్నారు వాళ్ళు కూలి పని అది ఇది అని చెప్పి అనుకొని ఇది తక్కువ చేసి వేరే పనులు ఒకరి కింద పని చేయడానికి వెళ్ళారు అని రామరాజు సాగర్ని ఉద్దేశించి మాట్లాడుతూ ఉంటాడు. అప్పుడే సాగర్ నర్మద అటుగా వెళ్తూ ఉంటే వాళ్ళని చూస్తూ సాగర్ని నిందిస్తూ మాట్లాడుతూ ఉంటాడు. దాంతో సాగర్కి కోపం వచ్చి ఒకసారిగా ఫోన్ తీసుకొని, హలో ఎవరండి చెప్పండి, మా ఇంట్లోనా, మా ఇంట్లో మేమిద్దరం మాత్రమే గవర్నమెంట్ జాబ్ చేస్తాము, నేను నా భార్య, మిగతా వాళ్ళందరూ ఎందుకు పనికిరాని వాళ్ళు, ఏదో కూలి పనులు చేసుకుంటూ అదే గొప్పగా బతుకుతూ ఉంటారు వాళ్ళు, మా ఇంట్లో ఇంకెవరు గవర్నమెంట్ జాబ్ చేసే వాళ్ళు లేరండి అని చెప్తూ ఉంటాడు. ఇంకా దానికి కోపం వచ్చిన ధీరజ్, ఇదే సరైన టైం, ప్రేమ గురించి ఇంట్లో ఎలాగైనా చెప్పేయాలి అని అనుకుంటూ, ఏంట్రా నడిపోడా ఏమో మాట్లాడుతున్నావు, మా ఇంట్లో గవర్నమెంట్ జాబ్ చేసే సత్తా ఎవరికీ లేదంటావా, ఎందుకు లేదురా, మా ఇంట్లో కూడా ఒకరు గవర్నమెంట్ జాబ్ చేయబోతున్నారు అని చెప్తూ ఉంటే రామరాజు షాకింగ్గా చూస్తూ ఉంటాడు. నర్మదా వేదవతి ఇద్దరు ధీరజ్ భలే చెప్పేస్తున్నాడు, ఇదే కరెక్ట్ టైం అని చెప్పేయి అని అన్నట్టుగా చూస్తూ ఉంటారు. ఇంకా మా ఇంట్లో ప్రేమ ఉంది, ఎస్ఐ పోస్ట్కి తను ఇప్పుడు ట్రై చేస్తుంది, ఖచ్చితంగా ఎస్ఐ జాబ్ కొడుతుంది, మా ఇంట్లో ఎందుకు లేర్రా, చూడు నీ మొహం మీద కొట్టేలాగా మా ప్రేమ ఎస్ఐ జాబ్ తెచ్చుకొని తీరుతుంది అని ధీరజ్ ఛాలెంజ్ చేస్తూ ఉంటాడు.